ఎంతమంది మధ్యలో నువ్వు కూర్చొని ఉన్న ఈ రాత్రి నా దేవుని శక్తి కలిగిన అభిషేకం నీ మీదకు దిగవచ్చుగాక. నా దేవుడి నిన్ను బలముగా అభిషేకించుగాక. ఇది పని, ఇది సేవ పని. సుఖాల వైపు కాదు, ఏదో దేవుడు మాకు ఇచ్చాడు మేము అనుభవిస్తున్నాము అని కాదు. నా ప్రియమైన సహోదరులారా, రోషంగానే చెప్తున్నాను, ధైర్యంగానే చెప్తున్నాను, హృదయం మీద చేయి పెట్టుకొని మంచి మనస్సాక్షితో చెప్తున్నాను. చిన్ననాడు ఏమి తెలియని వయసులో నా ఆత్మీయ తండ్రి దైవజ్ఞులు లేసన్ గారి దగ్గరికి వచ్చాము. నేనే కాదు, మేమందరం కూడాను. మేము నేర్చుకుంది నా తండ్రి మనస్సు. అదిగో ఆ పనివాడు సేవలో ఎలాగా కరిగిపోయాడు, అదిగో ఆ పనివాడు సేవలో ఎలా ఆహుతి అయిపోయాడు, అదిగో ఆ పనివాడు ఎలా కొవ్వొత్తు వలె కరిగి 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 ఈ సేవ పని కడముట్టించాడు. ఈ మా కళ్ళతో మేము చూసిన దానినే మేము బాటగా వేసుకున్నాం. ఈనాటికి ఆయుధంగా ధరించుకున్నాం. సోమని వాణి సేవ కాదిదే. కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని విశ్రాంతి తీసుకొని సుఖపడిన వాణి సేవ కాదిదే. పనివాడి సేవ, పనివాని సేవ ఆఖరి శ్వాస వరకు శరీరమే గొల్లగా మార్చబడి కళ్ళు కుళ్ళిపోయి ఒళ్ళు కొల్లైపోయి అలాగ ఆహుతి అయిపోతూ ఉన్నప్పటికీ ఏ పనివాడు మరణం అనే పడక మీద పడుకుని పిడికిలు బిగించి, దేవా ఇంకొక అవకాశం నాకు ఇస్తే ఈ భారతదేశాన్ని ఒక ఊపుతానని ఆఖరి కంఠముతో ఆఖరి స్వరముతో నినాదం పలికాడు. ఆ పనివాని సావేదే. ఒక్క రాత్రి కూడా తన గదిలో తన పడక మీద కాళ్ళు చాపి పడుకొనని శ్రమించిన పనివాని సేవ ఇది. రోషంగా మాట్లాడుతున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు మా కనుల ముందు పెట్టుకొనిన ఒక మాదిరి, మా కనుల మీద ఉంచుకొనిన, మా కనుల ముందు ఉంచుకొనిన ఒక మున్మాదిరి. సేవలో పనిలో కరిగిపోయిన పనివాడు. నేను విజయవాడలో యనమల కుదురులో ఉన్నానండి. నాకు ఫోన్ చేశారు శారదా కాలనీ ఆఫీస్ నుంచి. అన్న బయలుదేరాడు రాజమండ్రి. హలో, వినండి. అన్న బయలుదేరాడు రాజమండ్రి. అన్నకు ఉదయం 6 గంటలకి బాత్రూంలో పడ్డాడు. అన్నకి కాలు విరిగిపోయింది. కానీ రాజమండ్రి వెళ్ళాలని డేట్ ఇచ్చాడు అన్న. ఆరోగ్యం బాగోలేదు, ఒళ్ళు క్షీణించిపోతుంది. అప్పటికే అన్న చాలా కరిగిపోయాడు. ఆ రోజు ఏం జరిగింది? ఉదయం బాత్రూంలో పడ్డాడు, కాలు విరిగింది. అన్న రాజమండ్రి బయలుదేరాడు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నీకేమైనా అవకాశం ఉంటే వెళ్ళి అన్నను కలిసి బ్రేక్ఫాస్ట్ ఇవ్వగలరా అని అడిగారు నన్ను. పిచ్చోళ్ళలారా, ఏం మాట్లాడుతున్నారు మీరు? వెళ్ళగలరా ఏంటి? ఫోన్ పెట్టే. వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం టిఫిన్లో పెట్టుకొని రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయాను. అన్న బయలుదేరాడు. మరి కాలు విరిగితే ఎలాగ బయలుదేరేశాడు. వెంటనే పరుగున రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయి సిగ్నల్ సెంటర్లో నిలబడిపోయాను. అన్న కారు కొరకు వేచి చూస్తున్నాను. అన్నకి కాలు విరిగింది. రాజమండ్రి బయలుదేరేశాడట.
ఎలాగా ఏంటి కాలు విరిగితే ఎలాగ బయలుదేరాడు? ఓకే, చూస్తున్నాను, కళ్ళకి ఒత్తులు పెట్టుకొని చూస్తున్నాను. అన్న కారు వస్తూ ఉంది. నేను అన్న కారును చూడక మునిపి అన్న కారులో నన్ను చూశాడట. డ్రైవర్తో అంటాడట, ఈడేంటి ఈరోజు ఆదివారం వచ్చి ఎక్కడున్నాడేంటి ఈడు? చూశారండి, పనివాడి లక్షణం అది. ఈడు ఎక్కడున్నాడేంటి? కారు వచ్చింది, అడ్డపడ్డాను, చెయ్యాపి అన్న. కారు ఆపాడు. వెంటనే వెళితే గ్లాస్ దింపాడు. అన్న, రే ఇక్కడున్నావేంటి? ఆరాధన టైం కదా అన్న. నాకు 10 గంటలకు ఆరాధన. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్న, మీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. నాకెందుకు రా బ్రేక్ఫాస్ట్? ఆరాధన కదా, నువ్వు అక్కడ ఉన్నారు కదా అన్న. సరే కానీ నేను రాజమండ్రి దాకా వస్తానన్నా. నాకు తెలుసు అన్న మనసు, నాకు తెలుసు. మీకు ఎలాగ జరిగిందంట కదా అంటే అన్న ఒప్పుకోడు. అందుకని నాకు అన్న మనసు తెలుసు. అన్నా, నేను రాజమండ్రి దాకా వస్తానన్నా. ఎందుకురా? కాదన్నా, రాజమండ్రి దాకా వస్తానన్నా. కాదురా, నీకు ఆరాధన ఉంది కదరా, నువ్వు వెళ్ళరా అన్న. కాదన్నా. అరే ఏం మాట్లాడుతున్నావు? ఆ బ్రేక్ఫాస్ట్ నాకు ఇచ్చి. నేను తింటాను లేను, వెళ్ళు. నేను తింటాను లేను, వెళ్ళరా. పిల్లల 2 కళ్ళతో నీళ్లు పెట్టుకున్నాను. వెనకడుగు వేసాను, కారు వెళ్ళిపోయింది. విజయవాడ టు రాజమండ్రి విరిగిన కాలు మడత పెట్టుకొని రాజమండ్రి వెళ్ళి విశ్వనాథ్ని పిలిచి, నీకు కార్డ్లెస్ మై కొనిపెట్టాను కదా, అదేది. అప్పటికే విశ్వనాథ్కి ఫోన్ వెళ్ళింది. విశ్వనాథ్ అన్నాడు, అన్నా కాలు విరిగిందంట కదా, ఎందుకు వచ్చారు మీరు? ఎట్లా భరించారన్నా? నాకు కాలు నొప్పి కంటే నా బిడ్డలు ఎదురు చూస్తున్నారన్న బాధ ఎక్కువగా ఉందిరా. నా కాలు విరిగిపోయింది కాదనట్లేదు. నా కాలు విరిగిన బాధ కంటే నా బిడ్డల దేవుని వాక్యం కొరకు వేచి చూస్తున్నారే, నా బిడ్డల దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారే, వారిని నేను ఆశీర్వదించాలి, నా బిడ్డల్ని ఆశీర్వదించాలి అనే బాధ. నా ప్రియమైన సహోదరులారా, పనివాళ్ళు కావాలి. ఎలాంటి పనివాళ్ళు కావాలి? ఎలాంటి పనివారు కావాలి? ఎలాంటి పనివారి మీద అభిషేకం కుమ్మరించబడుతుంది? కాలు విరిగితే కాలు మడత పెట్టుకొని, అదిగో చూడండి, దాంట్లో నమ్మకమైన పనివాని సేవ, నమ్మకమైన సేవకుని పని. అదిగో చూడండి, ఆ ఎల్ఈడిలో చూడండి, కారులో కూర్చొని దేవుని మాటలు వినడానికి వచ్చిన ఆ ప్రజలను దీవించి ఆశీర్వదించి తన బిడ్డల్ని కనులారా చూసుకొనిన నమ్మకమైన పనివాడు, నమ్మకమైన పనివాడు. శరీరం కరిగిపోతున్నా, రక్తం ఆవిరైపోతున్నా, కంటి దృష్టి తగ్గిపోతున్నా, పని విడువని, కర్తవ్యం మరువని నమ్మకమైన పనివాడు. సేవలో సేనలో పనిచేసే పనివాడు కావాలి. ఆగస్టు 8వ తేదీన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు మన తండ్రి. ఆగస్టు 8, వినండి, మీకు తెలియాలి ఇవి. ఆగస్టు 8వ తేదీన ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆగస్టు 1వ తేదీన బైబిల్ సెమినార్ ప్రారంభించబడింది. ఆగస్టు 1 బైబిల్ సెమినార్, ఆగస్టు 8 ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు ఆయన. మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయేంటి? గట్టిగా ఎత్తుకుంటే 7 రోజులు. ఒకరోజు అంత స్పూన్ ఫీడింగ్, అప్పటికే అన్న శరీరం అంతా గుల్లైపోయింది, కరిగిపోయాడు. 8 రోజుల నిడివిలో ఏదంతా మెత్తగా చేసి ఒక స్పూన్ పెడితే తింటున్నాడు. ఉదయాన్న నాకు కొంచెం తిన్న తర్వాత అందరం అక్కడే ఉన్నాం. పిలిచి అంటాడు, నన్ను బైబిల్ సెమినార్కి తీసుకుని వెళ్ళరా, నేను వాక్యం చెప్పాలి కదా. చూసారా, ఉన్నారండి పనివారు. ఎలాంటి పనివాడు కావాలి? సేవలో సేనలో పనిచేసే పనివాడు కావాలి. నా పిల్లల దగ్గరికి తీసుకుని వెళ్ళరా. విసలన్న అన్నాడు, అన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మీరు బాగైన తర్వాత వెళ్తారు కదా, 4 రోజుల తర్వాత మీరు క్లాస్కి వెళ్తురు అన్నా. అట్లా అంటే 2 కళ్ళల్లో నీళ్లు కార్చాడు. 2 కళ్ళల్లో నీళ్లు కార్చి,
రే, నా పిల్లల్ని నేను చూసుకోకూడదా? నా పిల్లల్ని నేను చూడాలిరా, నా పిల్లల్ని నేను చూడాలిరా. ఆయన కళ్ళల్లో నీళ్లు చూడగానే ఏం చేయాలో అర్థం కాక ఆయన మంచాన్ని అట్లాగే బయటకు పట్టుకొచ్చేసి బైబిల్ సెమినార్కి తీసుకెళ్ళి ఆ బైబిల్ సెమినార్ పిల్లలకి కనబడేటట్లు మంచాన్ని ఇట్లా ఏటవాలుగా పెడితే మైక్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఒకరు మైక్ చేతి దగ్గర పట్టుకుంటే మరణమనే మంచం మీద పడుకొని కూడా తన బిడ్డల్ని కళ్ళారా చూసుకొని 30 గంట వాక్యం చెప్పాడు వాళ్ళకి. అదే ఆయన చివరి సందేశం. త్రిత్వాన్ని గురించి 30 గంట నోట్లో మాట పెగలట్లే. శక్తి కూడగట్టుకుంటాడు, శరీరంలో ఉన్న బలాన్ని కూర్చుకుంటాడు. 30 గంట. నా ప్రియులారా, ఈ చరిత్రని మీకు ఎందుకు చెప్తున్నాను? ఏదో నా ఆత్మీయ తండ్రిని పొగుడుకోవడానికి కాదు, మీ దగ్గర మన్నను పొందడానికి కాదు. మేము చూచిన పనివాడు అట్లాంటి వాడు, మా ముందున్న మాదిరి అట్లాంటి వాడు, మేము నేర్చుకున్న హితోపదేశం అట్లాంటిది. ఈనాటికి దేవుడు మాకు ఇచ్చిన కృపని తలంచుకుంటూ, దేవుడు మాకు ఇచ్చిన కృపని ఆధారం చేసుకొని, దేవుడు మాకు ఇచ్చినటువంటి బలాన్ని కూడగట్టుకొని ఆ తండ్రి అడుగు జాడలను చూస్తూ దేవుడు మాకు ఇచ్చిన ఈ పరిచర్యని భుజస్కంధాల మీద పెట్టుకొని బాధ్యతతో భారంతో ముందుకు వెళుతున్నాం. అవును, ఈ రాత్రి నేను ఈ మాటలు మీతో ఎందుకు చెప్తున్నాను? ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే ఈ రాత్రి మీ అందరి మీద కుమ్మరించబడును గాక. ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ త్రాకును గాక. ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే నీ తరికి చేరుగాక, నీ తల మీదకి వచ్చుగాక, అభిషేకించుగాక.